మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానముల కంటే ముందుగా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందునైనా మేము నీ సన్నిధికి వచ్చి ఉండగా మా ప్రార్థనలను, మా విజ్ఞాపనలను ఆలకించే దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని కనికరించండి. మీరు మమ్మల్ని కరుణించండి. ఈ ఆరాధన దినం ముందు ఈ ఎస్తేరు 4వ అధ్యాయంలో మీరు మాతో ఏ మాటలు మాట్లాడబోతున్నారో మాకైతే తెలియదు, కానీ మీరు మాట్లాడండి, మాకు నేర్పించమని సమస్తం మెరిగిన దేవునికి, సర్వాధికారికి, సర్వ సృష్టికర్తకు, సజీవుడైన దేవునికి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువునికి, నమ్మదగిన దేవుడమైన మా యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ సహాయమును కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్న 4వ అధ్యాయం జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలను చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసెను. రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులను ఉపవాసం ఉండి మహాదుఃఖముతోనూ ఏడ్పులతోనూ రోదనలతోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండ్లను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చెను. కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములను పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండునితో హతాకు అను ఒకరిని పిలిచి, అది ఏమై ఉన్నది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజు గుమ్మమునకు ఎదుటనున్న పట్టణములో వీధుల నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనము చేయుటకును గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనియు అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు, ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొమని అతని సముఖమందు విన్నపము చేయుటకు అతని యొద్దకు పోవలెననియు చెప్పెను. దానికి అతడు చెప్పిననియు దానికి అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకు సెలవిచ్చినదేమనగా, పిలువబడిన పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడునని కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతడు సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలిపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లనెను, ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సును తలంచవద్దు. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడకయు మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషాను నందు కట్టబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగానున్నను నేను రాజు నద్దకు ప్రవేశించెదను. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించెను. ప్రియ సహోదరుడు